ఒక్కో మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతా ఉన్నాడు. ఇవాళ ఆయన మంత్రులు ఇవాళ రకరకాలుగా కథనాలు అందిస్తూ ఎల్లో మీడియా ద్వారా ప్రసారం చేస్తా ఉన్నారు. ఒక మంత్రి అంటాడు ఆయనకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే వైఎస్ హయాంలో జరిగిందంతా చెప్తాడట. ఇంకో మంత్రి అంటాడు క్యాంప్ ఆఫ్ ఆఫీస్ గురించి నాకు సంతకం పెట్టించారని ఇంకొక మంత్రి అంటాడు. ఇంకో మంత్రి నేను హాస్పిటల్లో ఉన్నాను అక్కడికి వచ్చి సంతకం పెట్టించారని ఇంకో మంత్రి అంటున్నాడు. ఇంకో మంత్రి అంటున్నాడు కేబినెట్ నిర్ణయాలు సమీక్ష నిర్ణయాలు దాంట్లో ఇది లేదు కానీ తెరవెనక ఏదో భాగవతం నచ్చిందట అది వాళ్ళకి తెలియదట. మరి ఇంకో మంత్రి అంటున్నాడు కేబినెట్ లో ఒక విధంగా చర్చ జరిపారు మరి తర్వాత ఫైల్లో ఒక విధంగా ఉంది అని చెప్పి ఇంకో మంత్రి అంటున్నాడు. ఇంకో మంత్రి అంటాడు రాజశేఖర రెడ్డి గారు చాలా పవర్ఫుల్ అంట ఆయన ముందర ఏం మాట్లాడలేరట వీళ్ళు. ఈ విధంగా రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి జవాబు చెప్పుకోలేరని చెప్పి ఆయన మీద చాలా అన్యాయంగా మాట్లాడుతూ కాలం వెళ్లబుచ్చుతా ఉన్నారు మంత్రులు. మరి ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో సంవత్సరానికి 4 సార్లు మాత్రమే కేబినెట్ మీటింగ్ పెట్టారట. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో నెలకు 2 సార్లు పెట్టిన సందర్భాలు కేబినెట్ మీటింగ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు సంక్షేమమని జలయజ్ఞం కోసమని ఇంకోటి అభివృద్ధి కోసమని సంక్షేమ పథకాల కోసమని మంత్రులను ఆఫీసర్లను పరుగు పెట్టించేవాళ్ళు కేబినెట్ మీటింగ్ లో. మరి కేబినెట్ మీటింగ్ లో ఈ మంత్రులందరూ ఈ విధంగా మాట్లాడేవాళ్ళు. ఆ రోజు కేబినెట్ మీటింగ్ లో ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు, ఏం చూస్తా ఉన్నారు కూడా మరి వాళ్ళకే తెలియాలా. మరి వాళ్ళు ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మనసుకు చాలా కష్టం అనిపిస్తా ఉంది, బాధ అనిపిస్తా ఉంది. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ సజీవంగా వచ్చి వాళ్ళ ముందర నిలబడితే ఈ నాయకులు అసలు ఆయన కళ్ళల్లోకి సూటిగా చూడగలరా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఈ 3 ఏళ్లలో రాజశేఖర రెడ్డి గారు మన మధ్య పోయిన తర్వాత జరుగుతున్నది ఏంటంటే ప్రతిపక్షం అధికార పక్షం కలిసిపోయి కుతంత్రాలు పన్నుతూ రాజశేఖర రెడ్డి గారిని జగన్ బాబును ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా తిట్టడమే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది, ఇంత దౌర్భాగ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ మన వాళ్ళు. మరి ఈ రోజు చూస్తే రైతులు గాని పేదలు గాని బడుగు బలహీన వర్గాల ప్రజలు గాని ఎవరు కూడా విసిగి వేసారిపోయినారు ప్రభుత్వంలో. మరి అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు శ్రామిక జీవులు చిన్న వ్యాపారవేత్తలందరూ కూడా భవిష్యత్తు లేదనుకునే పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. మరి ఇటువంటి వాతావరణంలో జగన్ బాబును అన్యాయంగా ఆ రోజు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి ఆయన అంతకు ముందంతా ఎటువంటి ఆయన మీద నేరారోపణ లేకున్నా కూడా విచారణ కోసమని అన్యాయంగా తీసుకుపోయి జైల్లో పెట్టడం జరిగింది. ఇవాళకి విచారణ కోసమని తీసుకెళ్లి ఇవాళకి 90 రోజులు అవుతుంది ఆయన జైల్లో పెట్టి ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రజల మధ్యలో ఉన్నారు. ఆయన ఏ రోజు ప్రజలకు అన్యాయం చేయలేదు. జగన్ బాబు కూడా ఏ రోజు కూడా ఎటువంటి అన్యాయ పనులలో చేయడం మీకందరికీ తెలుసు. నేను కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ చూస్తే మరి ప్రజల మధ్యలో ఆయన రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత జగన్ బాబు కూడా 2.5 సంవత్సరాలుగా మీలోనే ఉన్నాడు. నెలకు 25 రోజులు మీతోనే ఉన్నాడు. ఆయన తొందరలో దేవుడు మన వైపు ఉన్నాడు. మరి మీరందరూ ఉన్నారు. మీ అందరి ప్రేమ మీ అందరి ప్రార్థనలు ఉన్నాయి. ధర్మం మన పక్షంగా ఉంది. జగన్ బాబు తొందరలో మరలా వస్తాడు, మరలా మీ మధ్యలో ఉంటాడు, మీతో ఉంటాడని నేను సభాముఖంగా తెలియజెప్తానని. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంగా పనిచేస్తుంది. ఇది రాజకీయ పార్టీ కాదు, మానవతావాది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పార్టీలో కలిసి పనిచేయడానికి హర్షవర్ధన్ రెడ్డి గారు మీరందరూ కూడా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను కూడా. ఇవాళ మనం ఇంకొకటి చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేపడానికైతే నేను మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకునేంత వరకు మనం పోరాడాల్సిన సమయం ఉంది. ఇవాళ ప్రతి సమస్య మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మరి మనమందరం కూడా జగన్ బాబు నాయకత్వంలో ప్రతి సమస్య మీద పోరాడి మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. మరలా రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకుందాం. భారత పౌరుల తరాలకు సంక్షేమం అన్ని అందింపజేసుకుందామని మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ కూడా నేను సెలవు తీసుకుంటాను ఇవాళ.